అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై ఉన్నత స్థాయి సమీక్షను నిర్వహించారు. పోలవరం సహా కీలక ప్రాజెక్టుల పురోగతిని పరిశీలించిన సీఎం ఇటీవల విడుదల చేసిన ఇరిగేషన్ క్యాలెండర్కు అనుగుణంగా నిర్దేశిత గడువులోనే పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మ్యూజియంలు కేవలం పురాతన వస్తువుల కేంద్రాలు మాత్రమే కాకుండా నాగరికత వికాసాన్ని ప్రతిబింబించే జ్ఞాన నిలయాలని ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నోకసాని బాలాజీ అన్నారు. ఈ సంపదను భావితరాలకు విలువైన వారసత్వ సంపదగా అందించాల్సిన అవసరం ఉందన్నారు. భావితరాలకు మన సంస్కృతి, చరిత్ర, వారసత్వ సంపదను అందించడంలో మ్యూజియంల పాత్ర ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు. ప్రఖ్యాత ఇంజనీర్ డాక్టర్ కేఎల్ రావు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి మంత్రి నిమ్మల రామానాయుడు నివాళులర్పించారు. ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శశిభూషణ్, అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సీలు నరసింహమూర్తి, వరప్రసాద్, ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. క్రెడిట్ కార్డుల ద్వారా రుణాలు పొంది మోసం చేసి తప్పించుకు తిరుగుతున్న వ్యక్తిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 34 స్థిరాస్తులకు చెందిన డాక్యుమెంట్లు, కారు, బైకు, 122 గ్రాముల బంగారం, 927 గ్రాముల వెండి, 9 ఏటీఎం కార్డులతో పాటు 11,500 నగదును స్వాధీనం చేసుకున్నారు. అత్యంత కీలకమైన కేసును ఛేదించడంలో ప్రతిభ కనపరిచిన అధికారులను, సిబ్బందిని సైబర్ క్రైమ్ డీసీపీ కృష్ణప్రసన్న అభినందించారు. మన ప్రాచీన సంస్కృతి వారసత్వాలను పరిరక్షించుకునే దిశగా చర్యలు తీసుకుంటున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. యువతలో చారిత్రక సంస్కృతి, వారసత్వ సంపదపై అవగాహన పెంచే లక్ష్యంతో హెరిటేజ్ వాక్ నిర్వహించామన్నారు. స్థానిక కళలను, ముఖ్యంగా 400 ఏళ్ల చరిత్ర కలిగిన కొండపల్లి బొమ్మల తయారీని ప్రోత్సహించేందుకు ఈ తరహా వారసత్వ కార్యక్రమాలను భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని కలెక్టర్ ప్రకటించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కొనసాగుతున్న పలు ఉద్యోగ సంబంధిత సమస్యలను బ్యాంక్ యాజమాన్యం తక్షణమే పరిష్కరించాలని అఖిల భారత స్టేట్ బ్యాంక్ స్టాఫ్ ఫెడరేషన్ విజయవాడ మాడ్యూల్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ బిఎస్ఆర్ శేఖర్ డిమాండ్ చేశారు. ఉద్యోగుల న్యాయమైన 16 ప్రధాన డిమాండ్ల పరిష్కారంలో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 25, 26 తేదీల్లో దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఏపీపీడీటీ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల 20, 21 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్స్ డే, గేట్ మీటింగ్స్ ను నిర్వహించనున్నట్లు ఏపీపీటీడీ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కేఏవి శ్రీనివాసరావు తెలిపారు. విద్యుత్, ఎలక్ట్రికల్ బస్సులను కేవలం ఆర్టీసీ లేదా ప్రభుత్వం ద్వారానే కొనుగోలు చేయాలని, ఆ బస్సులను ఆర్టీసీ సిబ్బందితోనే నిర్వహించేలా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజలకు శాశ్వతమైన పరిష్కారాలు అందించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను నిర్వహించారు. ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్ కార్యాలయాల్లో జరిగే ప్రజా ఫిర్యాదులను పరిష్కార వేదికను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీక్షిస్తూ 3 కార్యాలయ అధికారులతో గత వారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో పరిష్కరించిన దరఖాస్తులపై సమీక్షించారు. మున్సిపల్ సేవల కోసం ప్రత్యేకంగా రూపొందించిన పురమిత్ర యాప్లో స్వీకరించిన ఫిర్యాదులను అధికారులు పరిష్కరించిన తీరును సమీక్షించారు. ఎప్పటికప్పుడు పురమిత్ర ఫిర్యాదులను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. గొల్లపూడి హోల్సేల్ మార్కెట్లో పనిచేస్తున్న ముఠా కార్మికుల న్యాయమైన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని దోనేపూడి కాశీనాథ్ డిమాండ్ చేశారు. కార్మికుల కష్టాలను పట్టించుకోకుండా యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. కార్మికులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని, అవసరమైతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విజయవాడలో కృష్ణా మిల్క్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రత్యేక సైకిల్ ర్యాలీ నిర్వహించారు. కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు పాల్గొని ఉద్యోగులు, సేల్స్ సిబ్బందితో కలిసి సైకిల్ తొక్కుతూ ప్రజలకు సందేశమిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ఇంధన పొదుపు చర్యలను అమలు చేస్తున్నామని తెలిపారు. వ్యాపార రంగంలో అత్యున్నత స్థాయిలో ఉన్న తాము సమాజానికి సేవ చేయాలన్న తలంపుతోనే విద్యా సంస్థలను అభివృద్ధి చేస్తున్నట్లు ఎస్కేపీవీవి హిందూ హై స్కూల్స్ కమిటీ ప్రధాన కార్యదర్శి గోపిశెట్టి మల్లయ్య చెప్పారు. తమ విద్యా సంస్థలో కేజీ నుంచి పీజీ వరకు అత్యున్నత నాణ్యత ప్రమాణాలతో విద్య బోధన సాగుతుందని అన్నారు. చేతి వృత్తిదారులను ఆదరణ పథకం కింద చేర్చి 5 లక్షలకు తగ్గకుండా సబ్సిడీలపై రుణాలు అందించాలని చేతి వృత్తిదారుల సమైక్య ఎన్టీఆర్ జిల్లా ప్రతినిధులు కొట్టు రమణారావు కోరారు. వృత్తిదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.